అమెరికా కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు ఇప్పుడు భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదం ఇప్పుడు భారత పాలిట షాపింగ్గా మారబోతుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తీసుకోబోయే తొలి నిర్ణయంపై అమెరికాలో ఉంటున్న భారతీయుల పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అమెరికా పౌరసత్వం విషయంలో ట్రంప్ తొలి సంతకం పేరిట ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే అమెరికాలో ఉంటున్న పిల్లల పౌరసత్వంపై పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. జనవరి 20న ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆ రోజు పౌరసత్వంపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక నుంచి అమెరికాలో పుట్టబోయే పిల్లలకు పౌరసత్వం రావాలంటే పేరెంట్స్లో ఎవరో ఒకరికి గ్రీన్ కార్డు లేదా ఆదేశ పౌరసత్వం తప్పనిసరిగా ఉండాలి. అలా రెండింటిలో ఏదో ఒకటి ఉన్న జంట పిల్లలకు మాత్రమే ఇక నుంచి అమెరికా పౌరసత్వం లభించబోతుంది. భారత్ నుంచి దాదాపు 45 లక్షల మంది అమెరికాలో ఉంటున్నారు. వారికి దాదాపు 16 లక్షల మందికి పిల్లలు జన్మించారు. దాంతో పుట్టుకతోనే వారికి అమెరికా పౌరసత్వం లభించింది. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం పౌరసత్వం మీద పెడితే మాత్రం ఆ తర్వాత పుట్టబోయే పిల్లలకు పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ట్రంప్ సంతకం పెట్టి అది అమల్లోకి వచ్చే ముందు వరకు పుట్టిన పిల్లలకు ఆ దేశ రాజ్యాంగం పౌరసత్వం లభిస్తుంది. కానీ ట్రంప్ సంతకం పెట్టిన తర్వాత పుట్టిన పిల్లలకు మాత్రం కండిషన్స్ అప్లై అవుతాయి. దాంతో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయంపై భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుంది. అంటే అమెరికాలో పుడితే చాలు ఏ దేశానికి చెందిన పిల్లలు అయినా పౌరసత్వం అనేది లభిస్తుంది. ఈ నిబంధనలు రద్దు చేయనున్నట్లు తన ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఈ మార్పు అక్రమ వలసదారులను మాత్రమే కాకుండా చట్టబద్ధమైన వలసదారులకు కూడా ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. H-1B వంటి ఉద్యోగ వీసాలపై యుఎస్లో చట్టబద్ధంగా ఉన్న భారతీయుల పిల్లలపై ప్రభావం కూడా పడుతుంది. అయితే లా ఎక్స్పర్ట్స్ మాత్రం ఇది యుఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణకు విరుద్ధంగా ఉందని చెబుతున్నారు. అమెరికా గడ్డపై పుట్టిన ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందని, దాన్ని మార్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. సుప్రీంకోర్టులో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయం నిలబడదని చెబుతున్నారు.